మీ వాయిస్ కూడా వినపట్లేదు నాకు. రైట్, మీ దగ్గర ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది. ఒక్కసారి మళ్ళీ రీలాగిన్ అవ్వండి. ఈ లోపల మీ వాళ్ళకి చెప్పండి సార్, అడ్జస్ట్ చేయమని. లేదు చేస్తున్నారు, మీరు కూడా ఒకసారి రీలాగిన్ అవ్వండి. ఈ లోపల నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటంటే, నాకు వినపట్లేదు సార్, నాకు వినపట్లేదు. మీరు రీలాగిన్ అవ్వండి అండి, పీసీఆర్ కోఆర్డినేషన్కి చెప్పి ఆయనకి ఫోన్లు చేయించండి. అండ్ ఎమ్మెల్యే గారు, ఒక ప్రశ్న అండి. ఇప్పుడు మీరు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు. డూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఎవిడెన్స్ విత్ యూ అండి? ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు? నో వాసుదేవ్ గారు, నేను సంఘటనల బట్టి ఆధారంగా మాట్లాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. మీకు ఆ రోజు కాకపోతే పాత వాళ్ళకి గుర్తు చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు టూర్ ప్రోగ్రామ్ ముందు క్యాన్సిల్ అయింది, బికాస్ హెలికాప్టర్ రిపేర్ లో ఉంది. మరలా ఒక గంట పోయిన తర్వాత ఆ రోజు ఏవియేషన్ సెక్రటరీగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద హెలికాప్టర్. తర్వాత మళ్ళీ ఒక గంట పోయాక వాతావరణం బాగుంది, హెలికాప్టర్ బాగుంది, సీఎం గారికి మళ్ళీ బయలుదేరదని చెప్పారు. నా అనుమానం ఇది ఒక కుట్ర. ఎందుకు అంటున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరణించిన తర్వాత ప్రమాదానికి గురయ్యి అందరం కూడా ప్రమాదంగానే భావించాం. ఎవరు కూడా మీరు ఆ రోజు తీసుకోండి, ప్రతిపక్షంలో ఉన్న మేము కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రోసయ్య గారు ముఖ్యమంత్రిగా రోసయ్య గారికి ఆ రోజు ఏంటి ఎక్కడున్నారు అనేటటువంటి దాంట్లో కూడా మేము ఇచ్చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుదామని డెడ్ బాడీ పక్కన పెట్టుకుని ఏ కొడుకైనా సరే సంతకాలు సేకరిస్తాడా? ఇది ఒకటి. అంటే నా అనుమానాలకు కారణం. రెండు, ఆయన ఆ రోజు ఏం మాట్లాడారు వాళ్ళు వైసీపీ వాళ్ళు? సోనియా గాంధీ రిలయన్స్ తో ఇచ్చేయించారు అని చెప్పి మాట్లాడారు. సోనియా గాంధీ రిలయన్స్ అని మాట్లాడడానికి వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రుజువులేంటి, సాక్ష్యాలేంటి, ఆధారాలు ఏంటి? మరి ఆ రోజు రిలయన్స్ ఆస్తులు కూడా ధ్వంసం చేశారు ఈ రాష్ట్రంలో. మరి ఆ రోజు రాష్ట్రంలో రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రుజువులేంటి, సాక్ష్యాలేంటి, ఆధారాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు రిలయన్స్ది అని. అలాగే శాసనసభలో విజయమ్మ గారు మాట్లాడారు, ఇది కుట్ర, ఇందులో కుట్ర జరిగింది అని. విజయమ్మతో పాపం అమాయకురాలని విజయంతో ఆ రోజు శాసనసభలో మాట్లాడించారు. తర్వాత ఏం జరిగిందండి? సరే, ఆయన 2019లో అధికారంలోకి వచ్చాడు. రిలయన్స్ వాళ్ళు సూచించినటువంటి వాళ్ళకి రహస్య పదవి ఇచ్చాడు. లేదా ఆయన తండ్రి మరణానికి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? క్రానలాజికల్ గా మీరు అనలైజ్ చేస్తే ఇది నిజంగానే కుట్ర. కానీ కుట్ర ఎవరో బయట వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే కుట్ర జరిగిందని నేను అనుమానిస్తా ఉన్నా. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రధానికానికి అనుమానాలు ఉన్నాయి. ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ గారు మాట్లాడతారు, మీరు చెప్పారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ కూడా రవికుమార్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన రాబోయే రోజుల్లో బాధ్యులు అవుతారు. ఆయన కూడా ఊరుకునే ప్రశ్న లేదు. ఈ మాటకి ఆయనతోటి చట్టం ముందు నిలబెట్టి ఆయనతో సమాధానం చెప్పిస్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వెనకుండి నడిపించారు అని మాట్లాడటం దురదృష్టకరమైన. ఒకటి మాట్లాడదలుచుకున్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానులు అనేక మంది గుండాకి చనిపోవడం జరిగింది, అనేక మంది ఆందోళన చేయడం జరిగింది. దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యులు చేస్తా ఉంటే మాకు ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనేటువంటి అనుమానం మాకు కలుగుతా ఉంది. ఆయన ఖచ్చితంగా మరి ఆయన ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఇప్పుడు రవికుమార్ గారు మాటలు చూస్తూ ఉంటే ఆయన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నట్టు కనపడతా ఉంది. ఇప్పుడు ఒకటి సార్, ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారు రవికుమార్ గారు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంపేసి ఆయన చావు కారణం అయిన తర్వాతే ఆయన మరి ఆయన పార్టీని పూర్తి స్థాయిలో చేయించుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఆయన పార్టీ నుంచే ఆయన సస్పెండ్ చేయడము మరి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఆయన చావు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మేము కూడా అలాగే ఉంటామని వాళ్ళ ఆశిస్తున్నారంటే, మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా తెలుసు, ప్రజలకు తెలుసు. సార్ మీరు మధ్యలో మాట్లాడారు సార్, మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు. డెకోరం మెయింటైన్ చేయమని చెప్పండి దయచేసి. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా రవికుమార్ గారిని చట్టం ముందు నిలబెడతాం. ఈ మాటకి ఇందులో సందేహమే లేదు. చనిపోయిన తర్వాత అనేక అనుమానాలు వస్తాయి,
ఖచ్చితంగా ఎవరికైనా మీకైనా మాకైనా అనేక అనుమానాలు వస్తాయి. కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారి మరణానికి చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ కారణం అయి ఉంటది, దీని వెనక కుట్ర చేసి ఉంటది అనేటువంటిది మాకు కూడా అనుమానం కలుగుతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇప్పుడు రాజశేఖర గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంటే ఈ రోజు తీసుకొచ్చేసి ఆ మాట మాట్లాడుతూ ఉంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదేనండి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మరి గతంలాగా ఈ రోజు ప్రభుత్వం చేతులు ఎత్తేసి మేము చేయలేకపోతున్నాం ఇచ్చిన హామీలు అని చెప్పి చేతులు ఎత్తేసి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతా ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చండి, సూపర్ 6 నెరవేర్చండి సార్. అవి నెరవేర్చకుండా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ తెరలేపుతా ఉన్నారు. ఒకరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరు. మీరు మాట్లాడినటువంటి మాటలకు కానీ లేదా మీరు ఇచ్చినటువంటి హామీలకు కానీ మీరు నెరవేర్చకుండా ఈ రోజు చేతులు ఎత్తేసినటువంటి తీరు కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించేటువంటి ప్రశ్నే లేదు. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది మేము తప్పులు చేస్తామని కాదు, మీరు చేసేటువంటి హామీలు సంక్షేమ కార్యక్రమాలు మించి చేస్తామని అబద్ధాలు పలికారు కాబట్టి, అబద్ధాలు చెప్పారు కాబట్టి మీరు మరి పట్టం కట్టారు తప్పితే ఏదో చేస్తారని ఆశించుండొచ్చు. అసలు వీటన్నిటికన్నా ఎక్కువగా గట్టిగా మాట్లాడాలంటే ఈవీఎంల ప్రభుత్వం ఇది, ఈవీఎంల ప్రభుత్వం అనేటువంటిది అనేక సందర్భాల్లో మీ నాయకులు లేదా బీజేపీ నాయకులు స్పష్టంగా చెప్పడమే జరిగింది చెప్పకనే. కాబట్టి ఇది ఈవీఎంల ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు చేసిన ఈ అరాచకాలను కానీ ఈ మాటలకు కానీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పుకోవాలా. ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాము. మీరు అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద కేసులు పెట్టడం, పిల్లల మీద దాడులు చేయడం, మర్డర్లు చేయడం ఏమిటండి రాజకీయం? ఏమి రాజకీయం? ఏం రాజకీయం? ఏమి పరిపాలన? మిమ్మల్ని పరిపాలించమని 5 సంవత్సరాలు మీకు అప్పచెప్తే ఇదేనా మీరు చేస్తున్నది? మీరు చేస్తున్నది ఏంటి? మీరు ఎలా గెలిచారనేటువంటిది తర్వాత విషయం. కానీ 5 సంవత్సరాలకి ఒక అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు విధ్వంసాలు సృష్టిస్తారా? మీ చేతగానే అసమర్థత వల్ల కంపెనీలు ఇక్కడికి రాకపోతా ఉంటే మరి దానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేరం ఎలా మోపుతారని నాకు అర్థం కావట్లేదు. మీ చేతగాని తనమది, మీ అసమర్థత మిమ్మల్ని నమ్మి ఎవడో మరి తీసుకొచ్చేసి కంపెనీలు తీసుకొచ్చేసి పెట్టేటువంటి పరిస్థితులు లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరేం మాట్లాడతారు? మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి? మీ అసమర్థతని తప్పించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెళ్ళినటువంటి ఈమెయిల్స్ ఏమున్నాయో ఈమెయిల్స్ బయటికి తీయండి, చూస్తాం. ఈమెయిల్స్ బయటికి తీయండి, తీసి చూపించండి. ఏ కాంగ్రెస్ వైసీపీ కార్యకర్త చేశాడో, వైసీపీ నాయకుడు చేశాడో చూపించండి. ఇలాంటి మెయిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడండి. శివశంకర్ గారు, ఓకే రాజశేఖర్ గారు ఇనఫ్. మీరు అడిగారు, ఆయన చెప్పారు. రాజశేఖర్ గారు మీరు అడిగారు, ఆయన చెప్పారు. మీరు అడిగారు, ఆయన చెప్పారు. శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు, సరే ఆయనకు అనుమానాలు ఉన్నాయి. రైట్, అనుమానాలు ఉంటాయి. రాజశేఖర గారు మరణించి ఎన్ని రోజులైంది? దాదాపు 6 సంవత్సరాల పైన నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు? రాజశేఖర్ గారు ఒక నిమిషం ఆగండి. రాజశేఖర్ మ్యూట్ చేయండి. రాజశేఖర్ గారు ఒక నిమిషం ఆగండి. శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. రైట్, శివశంకర్ గారు మాట్లాడతారండి. ఎమ్మెల్యే గారు ఒక నిమిషం. ఎమ్మెల్యే గారు ఒక నిమిషం. శివశంకర్ గారు మాట్లాడతారు. శివశంకర్ గారు మాట్లాడతారు మెయిల్స్కి సంబంధించి, కేబినెట్ మంత్రుల పనితీరుకు సంబంధించి. ఆ కేబినెట్ మంత్రుల పనితీరులో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావన చేసింది కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులైనా, కూటమి పార్టీలకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారా? ఒకటి. రెండోది, ఈ 200 మెయిల్స్ ఉన్నాయి కదా, బయట పెట్టేయచ్చు కదా, ఎందుకు ఇప్పుడు? అంటే ఏమైనా పారిశ్రామికవేత్తలకి భయం, వాళ్ళకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి నుంచి మళ్ళీ థ్రెట్ ఉంటుందనే ఆలోచన కొద్దీ వెనక్కి తగ్గిందా ప్రభుత్వం? మీ కన్సర్న్ మంచిదే.
మీరు వైల్ యు ఆర్ లెవెలింగ్ అన్ ఎలిగేషన్ అగేన్స్ట్ ది అపోజిషన్ లీడర్, అదే పులివెందుల ఎమ్మెల్యే అంటారు కదా మీరు, ఆయన మీద పులివెందుల ఎమ్మెల్యే మీద మీరు ఈ ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ మెయిల్స్ బయట పెట్టండి, జనం ముందు నుంచోబెట్టి జగన్మోహన్ రెడ్డిని స్టిప్ ఆఫ్ చేయండి జనం ముందు. దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని చూపించండి. ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? మీలో మీరు మాట్లాడేసుకొని బయటికి జస్ట్ లీక్ ఇచ్చేస్తే అయిపోదు కదా.